ఇది మన మధ్య ఎవరికైనా వర్తిస్తుందా? వాక్యం వింటున్నావు, దేవుడు చెప్పినట్టుగా మాత్రం చేయట్లా. వాక్యం వింటున్నావు, దేవుడు ఆశించినట్టుగా మాత్రం జీవించట్లా. వాక్యం వింటున్నావు, మార్పు అయితే రావట్లా. వాక్యం వింటున్నావు, విడిచిపెట్టవలసిన పాపాన్ని మాత్రం విడిచిపెట్టట్లా. ఏం చేస్తున్నావు తెలుసా? నటిస్తున్నావు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఆనాడు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 12 మంది శిష్యులను పిలిచి, మీరు వెళ్ళి ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందేమో వెళ్ళి అడగండి అని అంటే 12 మంది వెళ్ళి అడుగుతున్నారు. కనీసం ఒక 2 ముగ్గురైనా, 3 నలుగురైనా, 4 5 ఒక రొట్టెనే పట్టరాలుగా, ఒక రొట్టెనే పట్టరావాలి కదా, ఎవడు పట్టరాలా. కనుక అందరూ మాత్రం మనస్ఫూర్తిగా వెళ్ళాడండి, మనస్ఫూర్తిగా వెతికాడండి. అదే చెప్తున్నా, దేవుణ్ణి సేవించే వారిలో కొంతమంది మనస్ఫూర్తిగా సేవిస్తారు. సేవ చేస్తున్నారా? పరిచర్య చేస్తున్నారా? పరిచర్య చేస్తున్నా. బైబిల్లో ఉందో చూద్దాం రండి. దేవుడైతే ప్రతిఫలం ఇస్తాడు. మీరు ఏమి చేసిననో మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.